జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ వల్లే అడుగడుగున మిత్రకి ఆపదలు వస్తున్నాయన్న నిజం. ఇంకా అదే అపోహలు ఎంతకాలం బ్రతుకుతారు చిన్నత్తయ్య గారు? అది అపోహ కాదు, అదే నిజం. నిజం నిజం అనుకుంటూ మీరంతా ఒక అబద్ధంలో బ్రతుకుతున్నారు. మీ కళ్ళు ఎంత తెరిపిద్దామని ప్రయత్నించినా ఇంకా అదే చీకట్లో మగ్గుతున్నారు. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తావా? అంటే ప్రతిదీ నా వల్లే జరుగుతుందంటారా? ముమ్మాటికి నీ వల్లే. నువ్వు ఏ ఉద్దేశంతో తిరిగొచ్చావు, ఏం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి నీ వల్లే పోతుంది. నీ వల్లే రోజుకు అలజడి ఇంట్లో మొదలైంది. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇంకా ఆపుతావా? చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కారణాలు చూపించుకోవడం ఈ ఇంట్లో అందరికీ అలవాటైపోయింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే ఇన్ని గొడవలు ఉండవు, ఇన్ని చర్చలు జరగవు. అరే, నా కళ్ళతో నేను చూశాను. మనీష అజాగ్రత్త వల్లే లక్ష్మి మిత్ర మీద పడింది. మిత్రకి ప్రమాదం జరగబోయింది, ఇది నిజం. జరిగింది అర్థం చేసుకోకుండా ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా. అందరూ భోజనానికి పదండి. మిత్ర, రా. లక్ష్మి ఇంట్లో ఉన్న నాళ్ళు మిత్రకి ఈ ఆపదలు తప్పవు. అలా అని లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించను లేను. మిత్రని లక్ష్మిని దూరంగా ఉంచలేను. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక మార్గాన్ని వెతకాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.